సత్యసాయి రాజ్యం మా భారత సౌభాగ్యం. ఇంకా అదైతే స్కూలు. హే యూట్యూబ్ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ బాగున్నారు గాయస్. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చూసారు కదా నా బ్యాక్ సైడ్ అయితే, ఈరోజు నేనైతే బాబా గుడికి వచ్చాను అనమాట. ఈరోజు మీకు బాబా గుడి ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను. మా ఊరికి ఎక్కడికైతే 1 కిలోమీటరే ఉంటుంది, అందుకని మీకు చూపించడానికి వచ్చాను. చూడండి బ్యాక్ సైడ్ అయితే లొకేషను, చెరువులు కొండలు ఎంత బాగున్నాయో. ఇది వర్షాకాలం కాబట్టి చాలా పచ్చగా గ్రీన్గా ఉంది. ఇంకా ఏంటంటే దానిలోపు చూసారా, దానిలోపు అయితే అంటే ఈ గుడికి సంబంధించిన వారు ఉంటుంటారు. లాస్ట్లోపు ఒకసారి చూపించినట్టే చూపిస్తాను. ఇంకా ఒకసారి పైన చూడండి, చూసారు కదా అదే గుడి అనమాట. ఇప్పుడు వెళ్ళిపోతాం రండి. చాలా బాగుంటుంది. ఎన్ని గుడులు ఉంటాయంటే చాలా గుడులు ఉంటాయి, ఒకే గుడి కాదు, పైకి కూడా ఉన్నది చాలా పైకి. ఇప్పుడు ఆ మొత్తం మీకు చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి లాస్ట్ వరకు. ఓకే గాయ్స్, ఫైనల్గా అయితే పైకి అయితే వచ్చేసాను. పైన ఒకసారి చూడండి, ఇక్కడ బైక్స్ పెట్టుకోవడానికి అన్నీ ఉన్నాయి. ఇంకా షాపులు ఇంకా ఏవి రావు, అంటే చాలా జనాభా అయితే వస్తారు. ఇంకా చాలా తక్కువ టైం అయితే అయింది, అందుకనే చాలా తక్కువ మంది వచ్చారు. ఇదిగోటి టికెట్ అయితే తీసుకున్నారు ఇక్కడ 10 రూపాయలు. ఈ 10 రూపాయలు అంతే, బైక్ పెట్టుకుంటే ఈ టికెట్ అనేది తీసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ బొల్లు వచ్చేస్తాయి కదా, ట్రాఫిక్ అయిపోద్ది, అందువల్ల తీసుకుంటున్నారు. సత్యసాయి రాజ్యం మా భారత సౌభాగ్యం. మన భారతదేశంలో గాలి పరమ సత్యములో వాడుతున్నది. మన భారతదేశంలో ధూళి పరమ ధనంతో నిండి ఉన్నది. మన భారతదేశంలో భూమి ప్రేమలో కలిసి ఉన్నది. మన భారతదేశంలో జలం కళ్ళులో పొంగి ఉన్నది. ఈనాటి సత్యం మన దేశంలో ఉంచి మనం సాధించింది ప్రేమస్వరూపులారా. మన సత్యం మన ఆధారం, మన ధర్మం మన జీవితం, మన శాంతి ఒక హక్కు. ప్రేమస్వరూపులారా, కోట్లు లేవని బాధపడొద్దు, లూటికున్నదని ఆనందించండి. కారు లేవని బాధపడొద్దు, మన కారు ఉన్నాయని ఆనందించండి. తేలి కొట్టినని బాధపడొద్దు, పాము ఆనందించండి. పాము కరిచినని బాధపడొద్దు, ప్రాణం పోయినదని ఆనందించండి. ధనం వల్ల ధర్మం, దాని వల్ల కలుగుని సుఖం. నేడు మన ప్రాణం రక్షించి దేశం అందిస్తుంది, దేశం అందిస్తుంది. ప్రేమస్వరూపులారా, మన ప్రేమమయంగా మారాలి. ప్రేమ సేవ 2 రెక్కలుగా దారించి గుర్తించి గట్టి అవసరం. రాముడికి రావణ ఎక్కువ మంత్రుడు, రావణ విద్యావంతుడు అనవలసింది, ధ్యానానికి వీలు కాదు. రావణ ఒక మూర్ఖుడు అనవలసింది. రావణ ఒక మూర్ఖుడే. బంగారు పత్ర బంగారు చిల్లుంటే నీరు మొత్తం కాలిపోతుంది. రావణ సృష్టించిన శుభనంక సర్వం నేనే లోకమించిన వాడు, చిల్లితో కూడా రావణ సమయం. బాటలు ఐదు ఊరేదంటే కూట భక్తులు కూడా వీళ్ళు కష్టలేదు. చకనగాడు మాట పట్టి పచ్చని రాజవంశం కూడా సర్వనాశనం. ప్రేమస్వరూపులారా, ప్రేమమయంగా మారాలి. అమ్మలు ఎవరు? భూమాత, గోమాత, జలమాత, కన్నమాత, దైత్య ఉద్యమం, దైవ మందిరము, దైలేని ఉద్యమం, దైవంతో సమం. ఓం బ్రహ్మాస్మి. దేశములనేది తాను చేసి పని తగిలి ఉన్నది. దైవానికి మరొక దైవం ఉన్నది ఒకటి. చిన్న తేమల పట్టి సర్వమైన సంపేస్తే ఐకమత్యంగా ఉంటే ఎంత పెద్ద కార్యమైన కూడా లగ్గవచ్చు. అదే యూనిటీ, అదే ప్యూరిటీ, అదే డివినిటీ. ప్యూరిటీ, ప్రసెంటి, ప్రేమస్వరూపులారా, మన ప్రేమమయంగా మారాలి. ప్రేమ సేవ. నో రెస్పెక్ట్, వాల్ బీస్ ఏపీ నీడ్ పూనిన్ గాడ్ గివెన్ డిస్కో. రాహుల్ గాంధీ. సూపర్ అంకుల్, సూపర్. చూసారు కదా, ఇదైతే ఏంటంటే ఇది భోజనశాల అనమాట. ఇక్కడ లోనకి 1 గంటకి ఇలా డోర్స్ అనేవి తీస్తారు. అప్పుడు తీసినప్పుడు మనం భోజనం అనేది దీనిలో చేయొచ్చు. ఇక్కడ ఫ్రీగానే ఉంటుంది. ఇంకా ఇక్కడ గవర్నమెంట్ ఏమి ఇవ్వదు, కానీ ఇక్కడ మొత్తం ఊరు అంటే ఈ ఊరు వాళ్ళు మొత్తం డెవలప్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఇంకా ఇక్కడ ఆ పైకి అయితే వెళ్తాం. ఇప్పుడు ఇంకోటి అక్కడ ఆంజనేయ ఉంది, మీకు కనిపించకపోవచ్చు. ఇప్పుడు ఆ పైకి అయితే వెళ్తున్నాను. చాలా గుడ్లు ఉంటాయి. ఈ డోర్స్ అయితే తిమ్మన్నాను, తీశారు. అందుకని చూడండి లోన్ అయితే ఎలా ఉందో. అక్కడైతే అన్నం అన్నీ పెడతారు. అలా వచ్చి మనము ప్లేట్ తీసుకొని ఇక్కడ భోజనం అనేది చేయాలి. ఇదిగోటి గాయస్, మనం లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి, ఇప్పుడిప్పుడే మొత్తం కట్టారు. ఇది ఉంది కదా, మేము ఒక 1 మంత్ కిందట వచ్చేటప్పటికి ఇదైతే లేదు, ఇప్పుడు కట్టారు అనమాట. ఇంకా ఇక్కడ చూడండి బాబా దేవుడు అయితే ఉంది. ఇది ఎప్పటి నుంచో కట్టేస్తున్నారు. ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే ఈ గుడికి వస్తే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు అటు సైడ్ వెళ్ళేసి కొంచెం మీకు చూపిస్తాను. దానిలోపు చెట్లు అన్నీ ఉంటాయి. అయితే ఒకటి చెప్పడం మర్చిపోయినది ఏంటంటే, ఇది ఎక్కడుందో చెప్పలేదు. ఈ గుడి అనేది ఇచ్చాపురం దగ్గరలోని పురుషోత్పురం అనే విలేజ్ దగ్గర. మనము అటు సైడ్లో వచ్చాం కదా, ఇప్పుడు ఇటు సైడ్లో వెళ్ళిపోతే గుడికి అనేది వెళ్ళిపోవచ్చు. ఇంకా అక్కడ అన్నభోగము అన్నీ ఉంటాయి, అంటే ఇక్కడ తయారు చేస్తారు స్పెషల్గా. కాబట్టి
గైస్ ఈ గుడికి అయితే 2 దారులు ఉన్నాయన్నమాట. ఇదిగోటి ఇదొక దారి, ఇంకొక దారి అయితే మీకు అక్కడ చూపించాను కదా, అటు సైడ్ వెళ్ళి కూడా రావచ్చు. ఇంకా స్ట్రైట్కి వెళ్తే గుడి అయితే వచ్చేస్తుంది లోనికి. దానిలోపు బాబా మనం దర్శనం అనేది చేసుకోవాలి. ఇప్పుడు వెళ్ళిపోతామా పదండి. ఇప్పుడైతే గుడికి వెళ్తాను అన్నాను కదా లోనికి అయితే, ఎందుకంటే లోనికి వెళ్ళాలి. ఇప్పుడు ఫస్ట్ ఈ పైన అయితే మీకు చూపిస్తాను. మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు చాలా సార్లు వచ్చేవాళ్ళము, కానీ ఇప్పుడైతే ఏదో 1 ఇయర్కి ఒకసారి వస్తున్నాము. చూసారు కదా బ్యాక్ సైడ్ అయితే ఇది ట్యాంక్ అనమాట, వాటర్ ట్యాంకు. నేను అప్పుడు ఈ పైకి అయితే ఎక్కాము స్కూల్ డేస్ లో. ఇప్పుడు కూడా మీకు చూపిస్తాను. కొంచెం డ్యామేజ్ అయినది, సీడీలు సగం ఉన్నాయి సగం లేవు. ఇంకోటి పైన అయితే చూడండి ఎలా ఉంది. అవి అయితే ఒడిశా కొండలు, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు వీడియోలో, ఒకసారి చూపించాను మీకు. ఇంకా పైన చూపిస్తుంది, మొత్తం కనిపిస్తుంది ఈ ఏరియా మొత్తము. మేము ఇంకా స్కూల్ అయితే నేను చెప్పా కదా స్కూల్ డేస్, స్కూల్ చదువుకున్నాము. కింద అయితే ఉంది, ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. స్కూల్ అయితే అక్కడ ఉంది, మేము అక్కడే చదువుకున్నాము. వీడైతే నాతో వచ్చాడు, కానీ ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా మీకు అనుభవం అయితే చూపిస్తాను అన్నాను కదా, ఇప్పుడు వాడితో పంపిస్తాను, ఇక్కడ తెస్తాడు, మీకే చూపిస్తాను ఎలా ఉందో. ఫైనల్ గా అనుభవం అయితే తీసుకున్నాము. గడుపుకోవడానికి వాటర్ అన్ని ఉన్నాయి, లోన గుడికి వెళ్తాం కదా. సో ఫైనల్ గా అయితే భోగం అయితే తెచ్చాము పైకి అయితే. అక్కడ తిననికైతే ప్లేస్ లేవు. ఇదిగోటి భోగం అయితే ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ అనేది మీకు చెప్తాను. ఇదిగోటి ఒక లోన్ చూడండి ఒకసారి, 10 రూపీస్ తీసుకున్నారు ఒక భోగం అయితే. చూద్దామా. చాలా బాగుంది భోగం అయితే. ఓన్లీ 10 రూపీస్ మాత్రమే. 2 రకాల భోగాలు అయితే ఉంటాయి, అంటే ఇప్పుడు అన్నభోగం అంటారు దీన్ని. ఇంకొకటి వైట్ రైస్ తో తేపుగా ఉంటుంది, అదొక భోగము. నేను అప్పుడు ఒకసారి తిన్నాను. ఇంకా చెప్పడం మర్చిపోయాను కదా ఎలా ఉందిరా భోగము. లోన ఏమున్నాయి చూద్దాం రండి. ఓ మై గాడ్, ఈ వాసన స్మెల్ అసలు ఉండలేదు. గుడైతే ఎలా ఉంటుంది. సో మనము ఎప్పుడైతే ఆ పైకి అయితే వెళ్ళాం కదా, ఈ సైడ్ కూడా ఆ పైకి వెళ్ళొచ్చు. ఇంకా లోన్ గుడి ఎలా ఉందో చూపిస్తాను రండి, చాలా చాలా బాగుంటుంది. सीताराम 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 जय श्री राम जय हनुमा जय हनुमा जय हनुमा जय जगन्नाथ जय जगन्नाथ. साईराम अंदर కూర్చుంటే 5 నిమిషాలు సత్సంగం ఉంటుంది. సమస్త ప్రసంత ప్యాన్లోనే వస్తుంది సాయిరాం. ఇప్పుడైతే చూసారు కదా ఇటు సైడ్ ఒక గుడి ఉంది చూడండి. ఇవన్నీ లాక్స్ అనమాట. ఇవి మార్నింగ్ తీస్తారు, ఇంకా పూజ అని చేసిన తర్వాత అవి క్లోజ్ చేస్తారు. ఇక్కడ చూడండి మ్యారేజ్ చెట్లు అయితే ఎన్ని ఉన్నాయో. ఇంకా పైన అయితే గుడి ఉంది, పైకి వెళ్ళిపోతుంది. ఓకే అయితే కొండ పైకి అయితే ఇస్తాను. ఇదే లాస్ట్ అనమాట. ఇంకా కొంచెం దూరం వెళ్తే ఆంజనేయ స్వామి అయితే ఉంటుంది. దాని పైకి ఎక్కితే అదే 4 లాస్ట్. ఎక్కడ ఎక్కితే దీని పైకి మొత్తం చుట్టుపక్కల మొత్తం కనిపిస్తుంది ఏరియా. సో చూడండి. ఇక అన్నీ చూపించాను. దేవుడి దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఈ పైన అయితే. ఇంకా కింద కూడా చూపించాను కదా. ఇక్కడ ఒక విలేజ్ అయితే ఉంది చూడండి, చూసారు కదా. ఇప్పుడు తిన్నంగా మనము ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వెళ్ళిపోతామా. ఇదిగో నా బ్యాక్ సైడ్ అయితే చూసారా. పదండి పద. ఓవరాల్ లాస్ట్ ఇదే చూసారు కదా గుడి అయితే, ఇదే లాస్ట్. ఇంకా మనము ట్రైన్ అయితే ఆగిపోయినది అక్కడ చూడండి. ఇంకా అదైతే స్కూలు, హాస్టల్ అక్కడ ఉంటుంది. అక్కడ ఒక మోడల్ స్కూల్ అనేది ఉంటుంది కింద.
ఇవంతా చుట్టుపక్కల ఏరియా మొత్తం కనిపిస్తుంది ఈ కొండపైకి ఎక్కితే. వచ్చేసాము, చూడండి ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఒకసారి ఎలా ఉందో. నేను ఒక 2-3 ఇయర్స్ అయిపోతుంది ఇక్కడికి ఒకసారి కూడా రాలేదు. కిందకు వచ్చి అలా అయితే వెళ్ళిపోతుంటాం తిరిగేసి. వస్తున్నాయండి కదా. ఫైనల్గా అయితే భోజనం అన్నీ చేసాము. నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో ఈ గుడి వీడియో మీకు కామెంట్లో ఒకసారి చెప్పండి. ఇంకా నేనైతే ఇప్పటికి వచ్చి మార్నింగ్ వచ్చాను, చాలా అంటే చాలా టైం అయిపోయింది. ఇంకా అక్కడ చూపిస్తాను అన్నాను కదా దానిలోపు ఎవరో ఉంటారని. సో ఇప్పుడైతే దానిలోపుకి అయితే వెళ్ళిన కావద్దు, ఎందుకంటే ఈ టైం అయితే ఉండరు, ఎందుకంటే వాళ్ళు ధ్యానం చేస్తుంటారు దానిలోపు మొత్తము.